ప్రమాదవశాత్తు గాయపడిన బీసీ జాతీయ కార్యదర్శి భానాల అజయ్ కుమార్ను హైదరాబాద్లోని అంబర్పేటలోని ఆయన నివాసంలో నేషనల్ బీసీ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ మరియు నీలా వెంకటేష్ అసత్య పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు గాయపడిన అజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకున్నారు. అనంతరం భానాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42% రిజర్వేషన్లతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన హామీని అమలు చేయాలని, అలా చేయకుండా ఎన్నికలకు వెళ్తే ఆర్ కృష్ణయ్య, అరుణ్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. బీసీలకు ఇచ్చిన హామీని సీఎం అమలు చేసి మాట నిలుపుకోవాలని, లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 10వ తారీఖున ఢిల్లీలో జరిగినటువంటి బీసీల మీటింగ్కు టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అది విజయవంతం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు ఆ మీటింగ్కి అన్ని రాష్ట్రాల నుంచి 10 మంది ఎంపీలు, 3 మినిస్టర్లు కూడా రావడం జరిగింది. ఆ మీటింగ్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణన్న గారు చెప్పడం ఏమంటే, మీకు దమ్ము ధైర్యం ఉన్నట్లయితే ఇప్పుడు జరిగే పార్లమెంట్ సెషన్లోనే రాహుల్ గాంధీ గారు 236 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి, బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేశారు. కానీ రాహుల్ గాంధీ, ఏ మాత్రం చిత్తశుద్ధి లేని రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు న్యాయం చేస్తామని, ఓబీసీలకు న్యాయం చేస్తామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర అని చేశారు. ఆయన భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని, ఆయన భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని ఆయన ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 42% బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పి తూతూ మంత్రం. అది అంటే అసలు దాని ఎలాంటి పసలేని బిల్లు, అది పనికిమాలిన బిల్లు, చెత్తబుట్టలేసే బిల్లు, ప్రజలను బీసీలను ఖాళీ నమ్మించి మోసం చేసే బిల్లు. ఆ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకి న్యాయం చేస్తున్నామని చెప్పేసి అది పనికిరాని బిల్లు, ఎలాంటి శాంటిటీ లేదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎలాంటి ఫార్మేట్ లేని బిల్లు. ఖాళీ బీసీలను మోసం చేయడానికే రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రయత్నించారు. అప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా రిజర్వేషన్స్ కేటాయిస్తామన్నందుకు బీసీలంతా మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. అందుకోసమనే డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల ఈ నెల డిసెంబర్ నెల 11వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడి చేయడం జరిగింది. వందలాది మంది పోలీస్ బందోబస్తు పెట్టుకొని, సోనియా గాంధీ గారు 300 మంది పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని, మేము ఏ టైంలో వచ్చి అటాక్ చేస్తామని చెప్పేసి పారిపోయారు ఏఐసిసి నుంచి. మమ్మల్ని పోలీసు